సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: కక్ష సాధింపు నా లక్ష్యం కాదు, సీఎం చంద్రబాబు. పంటల బీమా పొడిగింపు, పట్టాలకెక్కిన పోలవరం ఎడమ కాలువ పనులు, కొత్త సంవత్సర వేడుకలపైకి దూసుకెళ్లిన వాహనం, నేటి నుంచే విజయవాడ పుస్తక మహోత్సవం, జనవరి 4-5 తేదీలలో ప్రపంచ నాస్తిక మహాసభలు, తల్లిని నలుగురు చెల్లెళ్లను గొంతుకోసి చంపిన యువకుడి ఘాతుకం, కివీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు. నాస్తిక కేంద్రం ప్రారంభించి 85 సంవత్సరాలు అయిన సందర్భంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4-5 తేదీలలో విజయవాడ నాస్తిక కేంద్రంలో పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్ అండ్ సెక్యులర్ రిఫార్మ్ అంశం మీద నిర్వహించబడును. రిజిస్ట్రేషన్ ఫీ 800 రూపీస్. వసతి అవకాశాన్ని బట్టి ప్రతినిధులు ఏర్పాటు చేసుకొనగలరు. మహాసభలలో పాల్గొనదలుచువారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కూడా కలదు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నవారు మహాసభల రిసెప్షన్ కౌంటర్ వద్ద తమ రిజిస్ట్రేషన్ను ధృవీకరించుకొనగలరు. ముఖ్య గమనిక: ప్రతినిధులు తమ ప్రయాణ వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా తెలియజేయగలరు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. జి నియంత 9490754655, శ్రీమతి రష్మి 9849081733, హరిసుబ్రహ్మణ్యం 9390577119, డాక్టర్ మారు 9848012127. ఈరోజు వార్తలను చూద్దాం. కక్ష సాధింపు నా లక్ష్యం కాదు, సీఎం చంద్రబాబు. వైకాపా ప్రభుత్వ హయాంలో సెకీతో సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకునేందుకు కోట్ల రూపాయలలో లంచాలు తీసుకున్నట్లు జగన్పై వచ్చిన ఆరోపణలు, ఆయనపై చర్య తీసుకోవడానికి తనకు లడ్డూ లాంటి అవకాశమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. కక్ష తీర్చుకోవడం, జగన్ను అరెస్ట్ చేయడమే తన లక్ష్యమైతే అధికారంలోకి రాగానే ఆ పని చేసేవాడినన్నారు. రాజకీయ కక్ష సాధింపు తన పద్ధతి కాదని, విశ్వసనీయతకు ప్రాణమిస్తానని, వైకాపా నాయకులకు తమకు ఉన్న తేడా అదేనని ఆయన తెలిపారు. బుధవారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. సెకీతో ఒప్పందం రద్దు చేస్తారా, జగన్పై విచారణకు ఆదేశిస్తారా అన్న ప్రశ్నకు ఒప్పందం రద్దు చేస్తే జరిమానా కట్టాలి, ఈ దశలో చర్యలు తీసుకోలేం అని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం భూ వివాదాల తేనెతుట్టను కదిపించిందని, వాటిని ఒక్కొక్కటిగా చక్కదిద్దుకుంటూ వస్తున్నామని తెలిపారు. భూముల సర్వేలో అప్పుడు జరిగిన తప్పులు సరిదిద్ది అందరికీ ఆమోదయోగ్యంగా పరిష్కరిస్తామని తెలిపారు. విశాఖ జిల్లాలోని సింహాచలం పంచగ్రామాల సమస్య పరిష్కారానికి తదుపరి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పంటల బీమా పొడిగింపు. నూతన సంవత్సరం తొలి రోజైన బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ రైతన్నలకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి పంటల బీమా పథకం, పునర్వ్యవస్థీకృత వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం అమలును 15వ ఆర్థిక సంఘం పదవీకాలానికి అనుగుణంగా కొనసాగించేందుకు కేబినెట్ అంగీకరించింది. దీనికోసం 2021-22 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం మధ్యకాలానికి కేటాయింపును 69,515.71 కోట్ల రూపాయలకు పెంచింది. ఇది వరకు 2020-21 నుంచి 24-25 మధ్యకాలానికి 66,550 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ పథకం అమలు చేస్తున్న రాష్ట్రాల్లో పండించే పంటలకు ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ కల్పించడానికి వీలవుతుంది. వ్యవసాయానికి కీలకమైన డై అమోనియం ఫాస్ఫేట్ ఎరువుపై అదనపు రాయితీ కింద 3,850 కోట్ల రూపాయల వరకు వన్ టైం ప్యాకేజీగా ఇచ్చేందుకు కేంద్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. దీని ప్రకారం రైతులకు 50 కిలోల DAP బస్తా 1,350 రూపాయలకే అందుబాటులో ఉంటుంది.
అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరల భారం వారి మీద పడకుండా రాయితీ రూపంలో ప్రభుత్వం భరించనుంది. బుధవారం నుంచి ఇది మొదలై తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు అమల్లో ఉంటుంది. పట్టాలకెక్కిన పోలవరం ఎడమ కాలువ పనులు. జగన్ హయాంలో ఒక్క అడుగు ముందుకు పడని పోలవరం ఎడమ కాలువ పనులు కూటమి ప్రభుత్వ కృషితో పట్టాలకెక్కాయి. పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం పూర్తయ్యేలోపు ఉత్తరాంధ్రలోని అనకాపల్లి తదితర ప్రాంతాలకు ఈ కాలువ ద్వారా గోదావరి జలాలు మళ్లించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. వీలైనంత వరకు వచ్చే ఖరీఫ్లో గోదావరి వరద జలాలను సద్వినియోగం చేసుకోవాలనేది ప్రణాళిక. ఇందులో భాగంగా అధికారులు ఎడమ కాలువలో మిగిలిన పనులకు టెండర్లు పిలిచి గుత్తేదారులను ఖరారు చేసి ఒప్పందాలు చేసుకున్నారు. 2 ప్యాకేజీల్లో పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే గోదావరిపై పుష్కర, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. వీటి ద్వారా 4,900 క్యూసెక్కుల గోదావరి జలాలు ఎడమ కాలువ పరిధిలో ఉన్న అనకాపల్లి జిల్లాలోని 1,50,000 ఎకరాల ఆయకట్టుకు అందించాలన్న ఉద్దేశంతో అడుగులు వేస్తున్నారు. పుష్కర ఎత్తిపోతలతో ఇప్పటికే పోలవరం ఎడమ కాలువ కింద ఉన్న 1,18,000 ఎకరాలకు నీళ్లిస్తున్నారు. పురుషోత్తపట్నం పుష్కర సమర్థ వినియోగంతో అనకాపల్లి ప్రాంతానికి సాగునీరు తీసుకెళ్లనున్నారు. కొత్త సంవత్సర వేడుకలపైకి దూసుకెళ్లిన వాహనం. అమెరికాలోని న్యూ ఆర్లిన్స్లో కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ఓ దుండగుడు తన వాహనంతో బీభత్సం సృష్టించాడు. వీధిలో సంబరాల్లో ఉన్న జనంపై దూసుకెళ్లి 10 మంది మృతికి కారణమయ్యాడు. 33 మందిని గాయపరిచాడు. అనంతరం జరిగిన ఎదురుకాల్పుల్లో 2 పోలీసులు గాయపడ్డారు. దుండగుడిని పోలీసులు హతమార్చారు. ఈ ఘటనపై ఉగ్రచర్య కోణంలో అమెరికా దర్యాప్తు సంస్థ FBI విచారణ జరుపుతోంది. దుండగుడిని టెక్సాస్కు చెందిన షంషుద్దీన్ జబ్బార్గా గుర్తించారు. అతడు అమెరికా పౌరుడే. అతడి వాహనంలో ఐసిస్ ఉగ్రవాద సంస్థ జెండా లభించింది. లూసియానా రాష్ట్రంలో ఉన్న న్యూ ఆర్లిన్స్లోని బార్బన్ వీధిలో కొత్త సంవత్సర వేడుకలకు వేల మంది తరలివచ్చారు. దీంతోపాటు బుధవారం సాయంత్రం సమీపంలోని స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్ ఉండడంతో మరింత మంది ఈ ప్రాంతానికి ముందుగానే వచ్చారు. బుధవారం తెల్లవారుజామున 3:15 వారంతా సంబరాల కోసం రోడ్డుపై ఉండగా దుండగుడు వాహనంతో వారిపైకి దూసుకెళ్లాడు. దీంతో 10 మంది దుర్మరణం పాలయ్యారు. 33 మంది గాయపడ్డారు. అనంతరం దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. వెంటనే స్పందించిన పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో దుండగుడు హతం కావడంతో పాటు 2 పోలీసులకు గాయాలయ్యాయి. దాడి కారణంగా ఫుట్బాల్ మ్యాచ్ జరిగే స్టేడియాన్ని బుధవారం ఉదయం మూసివేశారు. గాయపడిన వారిలో 2 ఇజ్రాయిలీలు ఉన్నారు. నేటి నుంచే విజయవాడ పుస్తక మహోత్సవం. విజయవాడలో 3.5 దశాబ్దాలుగా ఏటా నిర్వహిస్తున్న పుస్తక మహోత్సవం ఈరోజు ఘనంగా ఆరంభం కాబోతోంది. 35వ పుస్తక మహోత్సవాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తారు. ఈ విషయమై VBFS సమన్వయకర్త MSకో విజయ్ కుమార్ విజయవాడలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ అనేక కష్టనష్టాల కోర్చి 34 ఏళ్లుగా పుస్తక మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించగలిగామన్నారు. ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున ప్రచురణ సంస్థలు తరలివస్తున్నాయని చెప్పారు. పుస్తక మహోత్సవం నిర్వహణ కష్టమవుతున్న తరుణంలో పౌర సమాజం సహకారం అవసరమని అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు సాయంత్రం 6 గంటలకు పుస్తక మహోత్సవాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. తల్లిని, 4 చెల్లెళ్లను గొంతుకోసి చంపిన యువకుడి ఘాతుకం. కొత్త సంవత్సరం ప్రారంభంలోనే ఉత్తరప్రదేశ్ రాజధాని నగరం లక్నోలో ఘోరం జరిగింది. ఆగ్రాకు చెందిన ఓ యువకుడు తన తల్లితో పాటు 4 చెల్లెళ్లను బుధవారం తెల్లవారుజామున అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. స్థానికుల దురాగతాలతో విసిగి నిస్సహాయ స్థితిలో తాను ఈ పని చేసినట్లు నిందితుడు మహ్మద్ అర్షద్ హత్యల అనంతరం వీడియో రికార్డ్ చేశాడు. మణికట్టు నరాలు, గొంతులు కోసి వారిని దారుణంగా చంపాడు. పోలీసుల చేతికి ఈ వీడియో అందే సమయానికి తాను కూడా ఆత్మహత్య చేసుకుని ఉంటానని పేర్కొన్నాడు. తమ కుటుంబాన్ని వేధించిన స్థానికులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు. నగరంలో రద్దీగా ఉండే నాకా ప్రాంతంలోనే హోటల్ గదిలో
ఈ దారుణ హత్యలు జరిగినట్లు సెంట్రల్ లక్నో డీసీపీ రవీనా త్యాగి తెలిపారు. నిందితుడిని ఘటనా స్థలంలోనే సకాలంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. తల్లి ఆస్మాతో పాటు చెల్లెళ్ళు అల్షియా, రహ్మీన్, అక్సా, అలియాలను అర్షద్ హతమార్చాడు. వీరి కుటుంబం ఆగ్రాలో నివసించేదని ప్రాథమిక సమాచారం మేరకు కుటుంబ తగాదాల కారణంగా అర్షద్ ఈ విపరీత చర్యకు పాల్పడినట్లు తెలుస్తోందని డీసీపీ చెప్పారు. ఈ విషయం వెలుగులోకి రాగానే నిందితుడు రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ హత్యలకు తన తండ్రి కూడా సహకరించినట్లు అర్షద్ అందులో పేర్కొన్నాడు. నిందితుడి తండ్రి మహమ్మద్ బద్ర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ హత్యలకు స్థానికుల వేధింపులే కారణమని అర్షద్ వీడియోలో పేర్కొనడం వారి కుటుంబం నివసించే ఆగ్రా సమీప ఇస్లాం నగర్లో ప్రకంపనలు రేపుతోంది. పోలీసులు, రాజకీయ నేతల అండా ఉన్న కొందరు వ్యక్తులు మా ఇల్లు కబ్జా చేశారు. ఈ ఆక్రమణను అడ్డుకునేందుకు ప్రయత్నించినా మా మాట ఎవరూ వినలేదు. 15 రోజులుగా చలిలో తిరుగుతూ ఫుట్పాత్ మీదే నిద్రపోతున్నాం. నన్ను, నా తండ్రిని తప్పుడు కేసులో ఇరికించి నా చెల్లెళ్లను హైదరాబాద్కు చెందిన వ్యక్తికి అమ్మాలని చూశారు. మేము బంగ్లాదేశీలేమని తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని అర్షద్ వీడియోలో వివరించాడు. జనవరి 4-5 తేదీలలో ప్రపంచ నాస్తిక మహాసభలు. సమాజంలో అన్నింట్లోనూ సమానత్వ భావం పెంపొందుతోంది. మనిషిలో స్వశక్తి మీద విశ్వాసం పెరుగుతోంది. దేవుడో మరో అలౌకిక శక్తితో తోడ్పడతాయనే భావం తొలగుతోంది. సెక్యులర్ భావాలు పెంపొందుతూ కులరహిత, మతరహిత సమాజం వైపు అడుగులు పడుతున్నాయి. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా శాస్త్రీయ విజ్ఞానం, శాస్త్రీయ దృక్పథం, సెక్యులరిజం పెరుగుతూ ఉంటే మరొక ప్రక్క వీటిని అడ్డుకునేందుకు సనాతనవాదులు మతమౌఢ్యాన్ని, మూఢనమ్మకాలని పెంపొందించడానికి కృషి చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో నాస్తికులు, హేతువాదులు, అభ్యుదయవాదులు, కమ్యూనిస్టులు, సోషలిస్టులందరిపై కులాంతర, మతాంతర సమసమాజాన్ని నిర్మించడానికి తమ వంతుగా కృషి చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో విజయవాడ నాస్తిక కేంద్రంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు ఈ జనవరి 4-5 తేదీలలో జరుగుతున్నాయి. ఈ మహాసభలలో పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్, సెక్యులర్ యాక్షన్ అనే థీమ్ని ప్రాతిపదికగా చేసుకుని అనేక ప్రసంగాలని, కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. 4వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రపంచ మహాసభలు ప్రారంభమవుతాయి. ఈ ప్రపంచ మహాసభలను తమిళనాడుకి చెందిన ద్రవిడార్ కజిగం అధ్యక్షులు శ్రీ కె వీరమణి గారు ప్రారంభిస్తారు. ఈ ప్రారంభ సభలో వీరితో పాటు విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని చిన్ని గారు, శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ గారు, శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు, శ్రీ ఎస్ దిల్లీరావు ఐఏఎస్, శ్రీ కమల్ తౌరి ఐఏఎస్, డాక్టర్ నరేంద్ర కుమార్, డాక్టర్ దేవరాజు మహారాజు తదితర ప్రముఖులు పాల్గొంటారు. 2వ రోజు ఉదయం మహాసభలు యూత్ సమ్మిట్గా నిర్వహింపబడుతున్నాయి. ఈ యువ సదస్సుని ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థాపకులైన డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ ప్రారంభించడమే కాకుండా యువతను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అంతేకాకుండా యువ సదస్సులో జరిగే చర్చాగోష్ఠికి వారు సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. ఈ సదస్సులో పాల్గొనే 300 మందికి పైగా యువతని వివిధ గ్రూపులుగా విభజించి ప్రజాస్వామ్య పరిరక్షణ, శాస్త్రీయ విజ్ఞానం, శాస్త్రీయ దృక్పథం, క్రిటికల్ థింకింగ్, సెక్యులర్ ఆచరణ మొదలైన విషయాలపై చర్చాగోష్ఠులు నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 4:30 ముగింపు సభ జరుగుతుంది. ఆ సభకి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత డాక్టర్ దేవరాజు మహారాజు గారు ముఖ్య అతిథిగా తమ సందేశాన్ని అందిస్తారు. తదనంతరం కాన్ఫరెన్స్ డిక్లరేషన్ ప్రకటిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ మహాసభలలో దేశ విదేశాలకు చెందిన నాస్తికులు, హేతువాదులు, మేధావులు పలువురు పలు అంశాలపై ప్రసంగిస్తారు. ఈ ప్రపంచ నాస్తిక మహాసభలకు కన్వీనర్గా డాక్టర్ సమరం, కో కన్వీనర్లుగా శ్రీ వికాస్ గోరా, శ్రీ నియంత, డాక్టర్ మారు, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా శ్రీమతి రష్మి, రజిత గోరా వ్యవహరిస్తున్నారు. ఈ మహాసభల సందర్భంలో శ్రీ నరేంద్ర నాయక్,
మహత్యాల వ్యతిరేక ప్రదర్శన, గోర సరస్వతి గోర జీవన నృత్యరూపకం, ఇంకా ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు, ఎగ్జిబిషన్ల ప్రదర్శనలు ఉంటాయి. అందరూ పాల్గొనవలసిందిగా మహాసభల నిర్వాహకులు ఈరోజు జరిగిన పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు. ఈ పాత్రికేయుల సమావేశంలో డాక్టర్ సమరం, శ్రీ వికాస్ గోరా, శ్రీ నియంత, శ్రీమతి సకల, శ్రీమతి రష్మి పాల్గొన్నారు. కివీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు. రోజు ఒక కివీ పండు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని అంటున్నారు పోషకాహార నిపుణులు. కివీ పండులో ఫైబర్ శాతం ఎక్కువ. ఇది జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. మలబద్ధకం సమస్య దరిచేరకుండా చూస్తుంది. ఇందులో సి విటమిన్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. 4 వారాల పాటు రోజు 2 కివీ పండ్లను తిన్నవారిలో రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడటాన్ని పరిశోధనలో గుర్తించారు. రోజు ఒక కివీ ఫ్రూట్ తింటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. వయసు పైబట్టం వల్ల వచ్చే కంటి సమస్యలను ఈ పండు తగ్గిస్తుంది. కంటికి మేలు చేస్తుంది. గ్రీన్ కివీలో గ్లైసెమిక్ ఇండెక్స్ 39 ఉంటుంది. గోల్డెన్ కివీలో 48 ఉంటుంది. అందుకే డయాబెటీస్ ఉన్నవారికి కివీ మంచి చాయిస్ అంటారు వైద్యులు. ఈ పండులో ఉండే మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్ వంటి పోషకాలు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. రేపటి నుంచి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ దేశవ్యాప్త ప్రచార కార్యక్రమానికి కాంగ్రెస్ సన్నద్ధం. దేశవ్యాప్తంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ ప్రచార కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. మహాత్మా గాంధీ వారసత్వాన్ని, బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవటమే లక్ష్యంగా దీనికి శ్రీకారం చుట్టింది. బుమ్రాకు రికార్డ్ రేటింగ్ పాయింట్లు. ఐసీసీ రేటింగ్ పాయింట్లలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా భారత అత్యుత్తమ బౌలర్గా నిలిచాడు. స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ రికార్డును అధిగమించి అత్యధిక రేటింగ్ సాధించాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన బౌలింగ్ ర్యాంకింగ్స్లో బుమ్రా 907 రేటింగ్ పాయింట్స్తో నంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ప్రపంచ చెస్లో భారత్కు మరో గొప్ప విజయం. ప్రపంచ చెస్లో భారత్కు మరో గొప్ప విజయం లభించింది. ఇటీవలే ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో స్టార్ క్రీడాకారిణి కోనేరు హంపి రెండోసారి విజేతగా నిలిచి చరిత్ర సృష్టించగా, ఇప్పుడు బ్లిడ్జ్లో భారత గ్రాండ్ మాస్టర్ వైశాలి అద్భుత ప్రదర్శనతో సత్తా చాటింది. బుధవారం ముగిసిన ప్రపంచ బ్లిడ్జ్ ఛాంపియన్షిప్లో వైశాలి కాంస్యంతో మెరిసింది. పంత్ స్థానంలో జురెల్. రిషబ్ పంత్ ఎన్నో అంచనాలతో ఆస్ట్రేలియాతో అడుగుపెట్టాడు. గత పర్యటనలో అతడి అదిరే ప్రదర్శనే అందుకు కారణం. ఈసారి కూడా చెలరేగుతాడని ఆశించారంతా. కానీ పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు. 7 ఇన్నింగ్స్లో 22 సగటుతో కేవలం 154 పరుగులే చేశాడు. అత్యధిక స్కోర్ 37 మాత్రమే. ఈ నేపథ్యంలో చివరి టెస్టుకు పంత్పై వేటు పడనున్నట్లు సమాచారం. అతడి స్థానంలో మరో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ను ఆడించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 4వ స్థానంలో అర్జున్. తాజా చెస్ ర్యాంకింగ్స్లో భారత గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేసి 4వ స్థానంలో నిలిచాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.